శ్రీధర్ వెంబు గారు సడన్ గా ఎందుకు ఈ ప్రకటన చేశారు అని అంటే కనుక మీరు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓపెన్ లెటర్ రాస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి వ్యతిరేకంగా మాట్లాడాలంటే కూడా భయపడే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. బేబీస్ ఆఫ్ స్లేవ్స్ అనే మాటను యూజ్ చేశారు. అంటే అప్పుడెప్పుడో అమెరికా రాజ్యాంగం రూపొందించుకున్న టైంలో బానిసల పిల్లలకు కూడా బర్త్ రేట్ ఇవ్వాలని అప్పట్లో అనుకున్నారు. సో బానిసలకు ఇవ్వాల్సినటువంటి వెసులుబాటు ఇది అని ఆయన కోట్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు ఉన్న వాళ్ళు కూడా బానిసలే. 40% పైగా ఇండియన్ అమెరికన్స్ ప్రవాస భారతీయులు అమెరికాలో స్థిరపడేటువంటి వాళ్ళు అమెరికా వదిలి భారత్కి రావాలని ఆలోచిస్తున్నారు అని 58% మంది అమెరికాలో ఉన్నటువంటి రాజకీయాల వల్ల ఫ్రస్ట్రేట్ అవుతున్నామని చెప్పారట. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. జోహో సంస్థ ఫౌండర్ శ్రీధర్ వెంబు మొన్న మధ్య ఒక ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే అన్ ఓపెన్ లెటర్ టు ఇండియన్స్ ఇన్ అమెరికా అని చెప్పి ఆయన రాయడం జరిగింది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రమ్ భారత్ అని చెప్పి ఆయన కొన్ని విషయాల్ని పొందుపరిచారు. ముఖ్యంగా ప్రవాస భారతీయులు భారతదేశం నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డటువంటి చాలామంది ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళు కావచ్చు, అండ్ అక్కడ పై చదువులు చదువుకొని అక్కడే స్థిరపడ్డటువంటి వాళ్ళు కావచ్చు, అక్కడే సిటిజన్షిప్ తీసుకుని ప్రస్తుతం అక్కడే సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, అనేక మందికి ఆయన ఒక ఓపెన్ లెటర్ రాశారు. శ్రీధర్ వెంబు ఎవరు అనంటే జోహో ఫౌండర్. ఆయన ఇవాళ ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలకి ధీటుగా భారతీయ ఐటీ సంస్థలని స్థాపించారు, జోహో లాంటి సంస్థని. అండ్ ఇప్పుడు వాట్సాప్కి ఆల్టర్నేట్గా కావచ్చు, జీమెయిల్కి ఆల్టర్నేట్గా కావచ్చు, గూగుల్ లాంటి పెద్ద సంస్థలకి ప్రత్యామ్నాయాల్ని సృష్టిస్తున్నటువంటి వ్యక్తి, భారతీయ పరిజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీధర్ వెంబు. ఆయన 37 సంవత్సరాల క్రితం నాలాగే మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి ఉంటారు. అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. ఆయన కూడా యూఎస్కి వెళ్ళారు. గతంలో యూఎస్కి వెళ్ళి అక్కడ పనిచేసి ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు. అండ్ ఆ తర్వాత అది జోహో అనే సంస్థగా మారింది. అండ్ ఇది నిజానికి చెప్పాలంటే అది అమెరికన్ సిలికాన్ వ్యాలీలో ఉన్నటువంటి సో కాల్డ్ క్యాపిటలిస్ట్ భావజాలానికి తగ్గట్టుగా కాకుండా భారతీయ విధానంలో ఆయన వ్యాపారాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్, బయట దేశాలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడము, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, లేకపోతే వెంచర్ క్యాపిటలిస్టులు ఇన్వెస్ట్ చేసి దాని వాల్యుయేషన్ గేమ్ చేసి తర్వాత ఎగ్జిట్లు అవుతూ డబ్బులు ఆర్జించుకోవడమే కాకుండా నిజంగా ఒక మంచి ప్రోడక్ట్ని, భారతీయ ప్రోడక్ట్ని అందించాలనే ఉద్దేశంతో శ్రీధర్ వెంబు గారు ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి అనేక కథనాలు మనకు ఉన్నాయి. బట్ అట్లాంటి శ్రీధర్ వెంబు గారు సడన్గా ఎందుకు ఈ ప్రకటన చేశారు అని అంటే కనుక మీరు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓపెన్ లెటర్ రాస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు, ప్రవాస భారతీయులు వీలున్నంత వరకు మీరు భారత్కి తిరిగి వచ్చే ప్రయత్నం చేయండి అని ఆయన ఒక పిలుపునిచ్చారు. అండ్ ఆయన చెబుతున్న మాట ఏంటంటే ఇంతకాలం కూడా మనము అక్కడ 2 వర్గాలతోటి ఆ అమెరికన్ సొసైటీ స్ప్లిట్ అయింది. ఒకటి ఫార్ రైట్ వింగ్ అప్రోచ్, ఇంకోవైపు లెఫ్ట్ లిబరల్ వోక్ కల్చర్. ఈ లెఫ్ట్ బ్యాచ్ అంతా కూడా లెఫ్ట్ ఎకోసిస్టంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఈ లిబరల్ ఎకోసిస్టంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారత్ని ఎప్పుడూ కూడా ఇదేదో అనామకమైన దేశము, ఇది ఒక పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న దేశము, నిరక్షరాస్యుల దేశము, ఎందుకు పనికిరాని దేశము అన్నట్టుగా ఒక రకంగా వాళ్ళు అవమానిస్తూ వస్తూ ఉంటారు. మొదటి నుంచి కూడా వాళ్ళ దృష్టిలో ఇండియా అంటే అదొక థర్డ్ వరల్డ్ కంట్రీగానే దీన్ని చూస్తూ వస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఏమాత్రం పరిజ్ఞానం లేదనే భావన వాళ్ళు కలిగి ఉంటారు. ఒక వైట్ సుప్రీమసీ భావం వాళ్ళకు ఉంటుంది. ఇంకోవైపు ఫార్ రైట్ వింగ్ అప్రోచ్. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో భారతీయుల్ని లేదా మిగతా దేశాల వాళ్ళని ఆయన విమర్శిస్తున్నటువంటి విధానం చూస్తుంది. ముఖ్యంగా ఏషియన్ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళని విమర్శిస్తున్నటువంటి విధానం చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది. మొన్న మధ్యనే బై బర్త్ సిటిజన్షిప్ వచ్చేటువంటి వెసులుబాటు అక్కడ ఉంటుంది. అంటే అమెరికాలో పుట్టారు అని అంటే కనుక అతను డైరెక్ట్గా సిటిజన్ అయిపోతాడు. అక్కడ అమెరికన్ పౌరసత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే మన భారతీయులు చాలామంది అక్కడే ఫ్యామిలీ వాళ్ళు అక్కడికి షిఫ్ట్ చేసుకున్న తర్వాత అక్కడే పిల్లల్ని పుట్టాలి, వాళ్ళకు వారసులు అక్కడే కావాలి అని కోరుకుంటూ ఉంటారు. బికాస్ అమెరికన్ సిటిజన్ అవుతాడు అనే ఉద్దేశంతో. సో దాని విషయంలో మొన్న మధ్యన డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఇదొక మాట యూజ్ చేశాడు. ఆయన బేబీస్ ఆఫ్ స్లేవ్స్ అనే మాటని యూజ్ చేశారు. అంటే అప్పుడెప్పుడో అమెరికా రాజ్యాంగం రూపొందించుకున్న టైంలో బానిసల పిల్లలకు కూడా బర్త్ రేట్ ఇవ్వాలని అప్పట్లో అనుకున్నారు. సో బానిసలకు ఇవ్వాల్సినటువంటి
వెసులుబాటిది అని ఆయన కోట్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు ఉన్న వాళ్ళు కూడా బానిసలే అని ఆయన చెబుతున్నట్టుగా అనిపించింది. ఇంకోవైపు హెల్ హోల్ కంట్రీస్ అని ఒక భారత్ని చాలా తక్కువ చేసి చూపించే ఒక ప్రయత్నం కూడా ఈ మధ్యకాలంలోనే చేశాడు. ఇలా అనేక సార్లు భారతీయుల్ని, భారతదేశపు వ్యక్తుల్ని, ప్రవాస భారతీయుల్ని, ఇంకా చెప్పాలంటే భారతదేశాన్ని తక్కువ చేసి చూసే ఒక ప్రయత్నం జరుగుతోంది. మరొక వైపు ఫార్ రైట్ వింగ్ అప్రోచ్ ఎలా ఉందంటే అమెరికా ఫస్ట్ అనే ఒక నినాదం, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని మాగా ఓటర్ బేస్ ఉంది. దానికోసమని అమెరికన్ల హక్కుల్ని భారతీయులు కాలరాస్తూ ఉన్నారు అండ్ వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాల్ని భారతీయులు తీసుకెళ్ళిపోతున్నారు అని ఒక అభిప్రాయాన్ని అమెరికాలో స్థిరీకరించారు. సహజంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి లోకల్స్లో, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో భారతీయుల పట్ల, చైనీస్ పట్ల, ఈ విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ పట్ల విపరీతమైనటువంటి ఒక అక్కసు, ఒక ద్వేష భావనలు ఈ మధ్యకాలంలో పెరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్యలోనే నాకు ఒక ప్రవాస భారతీయుడు చెప్పినటువంటి అంశం చెప్తాను. ఆయన వాళ్ళ కజిన్కి సంబంధించినటువంటి పిల్లలని, ఒక చిన్న పిల్లలు, స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు అక్కడే స్కూల్లో జాయిన్ చేశారు. అతని ఫ్రెండ్ అమెరికన్ సిటిజన్ అతను, ఆ చిన్న బాబు అతను వచ్చి ఈయన అడుగుతున్నాడంట, యువర్ ఫాదర్ స్టోల్ మై ఫాదర్స్ జాబ్ అని. అంటే చిన్నపిల్లల్లో కూడా ద్వేషం పెరిగిపోతోంది అని ఒక సగటు భారతీయుడి ఆవేదనని ఆయన నాకు చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా చూస్తే ఎంత దారుణంగా ఉందనంటే చిన్నపిల్లల్లో కూడా ద్వేష భావనల్ని ఈరోజు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మనకు అమెరికాలో కనబడుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న మధ్యనే ఒక ఆర్టికల్ వచ్చింది, ఎన్డీటీవీ రాసినటువంటి ఆర్టికల్ ఇది. అమెరికన్ డ్రీమ్ ఫేడింగ్ అని ఒక ఆర్టికల్ రాశారు. 40% ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ కన్సిడర్ లీవింగ్ ద యుఎస్, సర్వే రివీల్స్ టాప్ రీజన్స్ అని చెప్పి అందులో రాయడం జరిగింది. అంటే సుమారు 40% పైగా ఇండియన్ అమెరికన్స్, ప్రవాస భారతీయులు, అమెరికాలో స్థిరపడేటువంటి వాళ్ళు అమెరికా వదిలి భారత్కి రావాలని ఆలోచిస్తున్నారు అని ఈ కథనం సారాంశం. అందులో ఏం రాశారంటే, కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఈ మధ్యకాలంలో ఇండియన్ అమెరికన్స్ పైన ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఏంటంటే ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్ సర్వే, IAAS అని దానికి పేరు పెట్టారు. 2025 నవంబర్ నెల నుంచి 25 నవంబర్ నుంచి 2026 జనవరి 6 మధ్య ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఏం తేలిందంటే 14% మంది దే హ్యావ్ థాట్ అబౌట్ లీవింగ్ ద యునైటెడ్ స్టేట్స్ ఫ్రీక్వెంట్లీ. అంటే అమెరికాను వదిలి భారత్కి వెళ్ళిపోవాలని ఫ్రీక్వెంట్గా, తరచుగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు 14% మంది ఉన్నారు అని. అండ్ అప్పుడప్పుడు అమెరికాను వదిలి ఇండియాకి వెళ్ళిపోవాలని అనిపిస్తోంది అని అనేవాళ్ళు 24% మంది ఉన్నారు అని ఇందులో తెలిసింది. అండ్ ఇంకోవైపు ఏంటంటే వీళ్ళందరూ కూడా అమెరికా నుంచి బయటకు వచ్చేయాలి, ఇండియాకు వచ్చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు 40% పైగా ఉన్నారనేది తెలుస్తున్నటువంటి విషయం. ఇందులో 58% మంది అమెరికాలో ఉన్నటువంటి రాజకీయాల వల్ల ఫ్రస్ట్రేట్ అవుతున్నామని చెప్పారట. అంటే అమెరికా రాజకీయ సమీకరణలను బట్టి, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంతో ఆయన నిలుపుతున్నటువంటి దౌత్యం కావచ్చు, భారతదేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నటువంటి విధానం కావచ్చు, భారతీయుల పట్ల అమెరికన్ ప్రజల్లో ఉన్నటువంటి ద్వేష భావనలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో అమెరికాలో ఉన్నటువంటి రాజకీయాలను ఏక్యభావంతో భారతీయ సిటిజన్లు, అక్కడ ఉన్నటువంటి భారతీయులు అనుకుంటున్నారనేది ఇందులో తెలుస్తున్నటువంటి విషయం. అండ్ అంతేకాదు 58% మంది ఫ్రస్ట్రేటెడ్ విత్ యుఎస్ పాలిటిక్స్ అంటే 41% మంది పర్సనల్ సేఫ్టీని రీజన్గా చూపిస్తున్నారు. అంటే వ్యక్తిగత భద్రతనే అక్కడ ప్రశ్నార్థకం అవుతుందా అనే ఒక పరిస్థితి వస్తుంది. అంటే ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా ఉంది. నిజంగానే సూపర్ మార్కెట్లోకి వెళ్ళినా, లేకపోతే ఎక్కడైనా ఎవరైనా సరే ఏదైనా పని చేస్తున్నా, ఇంతకు ముందంతా కూడా ఒక ఫ్రీ సొసైటీగా అమెరికా ఉండేది. కానీ ఇవాళ ఆ ఫ్రీడమ్ కాస్త ఇవాళ మా హక్కుల్ని కాలరాస్తున్నారన్న భావనతోని ద్వేషపూరితమైనటువంటి భావజాలాలు ఇవాళ అమెరికాలో బిల్డ్ అవుతున్నాయనేది తెలుస్తున్నటువంటి విషయం. ఇక మరొక వైపు ట్రంప్ సెకండ్ టర్మ్ గురించి వాళ్ళు చెప్తున్నటువంటి విధానం ఏంటంటే 71% మంది నిజానికి ట్రంప్ ఎకానమీని హ్యాండిల్ చేసిన విధానము, అండ్ ఇమిగ్రేషన్ని హ్యాండిల్ చేసినటువంటి విధానము, ఇంటర్నేషనల్ రిలేషన్స్ని హ్యాండిల్ చేసిన విధానము పూర్తిగా డిసప్రూవ్ చేస్తున్నాము అని, అంటే దాన్ని అంగీకరించట్లేదు అని 71% మంది భారతీయ అమెరికన్లు చెప్పారట. ఇక మరొక వైపు
డిస్క్రిమినేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోతుంది అని అంటున్నారు. ఓవైపు వివక్ష భారతీయుల పట్ల కొనసాగుతోంది, ఇంకోవైపు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోతుంది. ధరలు విపరీతంగా పెరిగాయి ఇన్ఫ్లేషన్ వల్ల. అండ్ అక్కడ ధరలు పెరగడంతో నిజంగానే అమెరికాలో ఎవరైనా సెటిల్ అయ్యారంటే ఎందుకు వెళతారు? డాలర్లో డబ్బులు సంపాదించి ఆ డాలర్ని భారతదేశానికి పంపించి ఇక్కడ భారతదేశంలో కొంతైనా అక్కడ సేవింగ్స్ చేసుకోవాలనే ఉద్దేశం అందరికీ ఉంటుంది. అంత కొంత డాలర్స్లో సేవ్ చేయాలి, ఆ డబ్బుల్ని సేవ్ చేసుకోగలిగే అవకాశం అమెరికాలో దొరుకుతుంది. వాటిని ఇండియాకు పంపించి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడమో లేకపోతే వాళ్ళే సేవ్ చేసుకోవడమో చేస్తూ ఉంటారు. బట్ ఎస్, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం వల్ల సేవింగ్స్ కూడా చేసుకోలేని పరిస్థితిలోకి వాళ్ళ భారతీయ అమెరికన్లు, అమెరికాలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఉంది అని చాలామంది చెప్తున్నారు. నాకు కూడా కొంతమంది కాల్ చేసి చెప్తూ ఉన్నారు, ఇంతకుముందు కొంత డబ్బులు సేవ్ చేసేవాళ్ళము, ఇప్పుడు సేవ్ చేసే పరిస్థితి లేదు అనేది వాళ్ళ అభిప్రాయం. ఇక భారతదేశంతో అమెరికా సంబంధాల గురించి కూడా ఒకటి వచ్చింది. అదేంటంటే ఈ సర్వేలో తెలిసినటువంటి విషయం ఏంటంటే 2020లో ట్రంప్ మొదటి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు అండ్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ 2024 టైంలో అండ్ సెకండ్ టర్మ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత 2026లో పరిస్థితి అండ్ భారతదేశంతో అమెరికా సంబంధాల గురించి భారతీయ అమెరికన్లు ఏమనుకుంటున్నారు అని అంటే కనుక 2020 టైంలో అంటే ట్రంప్ ఫస్ట్ టర్మ్ ఉన్నప్పుడు 35% మంది అప్రూవ్ చేశారంట. ఆయనది బాగానే ఉంది, ఆయన చేస్తున్నటువంటి ప్రభుత్వ ముఖ్యంగా భారత్తో సత్సంబంధాలు నిలుపుతున్నారని అనుకున్నారు 35% మంది. డిసప్రూవ్ చేసిన వాళ్ళు 35% మంది, డోంట్ నో అన్న వాళ్ళు 31% మంది. అదే బైడెన్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి 2024లో 48% మంది భారత్తో సత్సంబంధాలు నిలుపుతున్నారు అని భావించారు. అండ్ భారత్తో సంబంధాలు సరిగ్గా లేవు అని డిసప్రూవ్ చేసినటువంటి వాళ్ళు 23% మంది, డోంట్ నో అన్న వాళ్ళు 29% మంది. ఇక ట్రంప్ సెకండ్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో అప్రూవ్ చేసిన వాళ్ళు 35% మంది అయితే సెకండ్ టర్మ్లోకి వచ్చేసరికి 20% మంది మాత్రమే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంతో సంబంధాల విషయంలో అప్రూవ్ చేశారు. 20% మాత్రమే. అండ్ 55% మంది డిసప్రూవ్ చేశారు ట్రంప్ భారత వైఖరి విషయంలో. అండ్ డోంట్ నో అన్న వాళ్ళు 25% మంది. ఇవన్నీ కూడా సర్వేలో తేలినటువంటి విషయాలు. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సర్వే రిపోర్ట్ ఇది. నిజానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియాని పూర్తిగా జల్లెడ పడుతూ ఉన్నారు. అమెరికాలో నివసిస్తున్నటువంటి భారతీయ అమెరికన్లు నిజంగా ఏదైనా మాట్లాడాలన్నా, సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయాలన్నా అండ్ నిజానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి వ్యతిరేకంగా మాట్లాడాలంటే కూడా భయపడే పరిస్థితులు ఎక్కడున్నాయి. బికాజ్ ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారంగా ఈ వీసాలను ఎక్స్టెండ్ చేయకపోవడము, H1B వీసాల విషయంలో కావచ్చు, ఈవెన్ బర్త్ సిటిజన్షిప్ విషయంలో కావచ్చు, అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్న టైంలో, సోషల్ మీడియా వెట్టింగ్ జరుగుతున్నటువంటి టైంలో ఈ సర్వే రిపోర్ట్లో ఇంతమంది ఈ అభిప్రాయం పంచుకున్నారు అనంటే దీనికి కనీసం డబుల్ నిజంగా రెట్టింపు మంది వీటికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ని వ్యతిరేకిస్తున్నారనే మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విషయం కాదు. ఈవెన్ శ్రీధర్ వెంబు అన్నట్టుగా గతంలో డెమోక్రాట్స్ ఉన్నప్పుడేమో భారతదేశాన్ని తక్కువ చేసి చూసేవాళ్ళు అండ్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మీరు మా హక్కుల్ని కాలరాస్తున్నారనే భావన వచ్చింది. సో ఇద్దరూ ఒకటే. మన రెస్పెక్ట్ని మనం కోల్పోకూడదు, మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. భారతదేశానికి తిరిగి వచ్చేయండి, భారత గ్రోత్లో, భారత అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి అని శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. ఆయన ఒక మాట కూడా అన్నారు, చాలా కీలకమైన వ్యాఖ్య. దాంతోనే నేను ఈ పర్టికులర్ వీడియోని నేను క్లోజ్ చేస్తాను. ఆయన చేసినటువంటి ఒక అడ్వైస్ కూడా ఉంది. ఆయన అడ్వైస్ ఏంటంటే, మూవింగ్ టు ఇండియా ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. If you decide to go back to India, don't expect to get anything. Yes, మీరు భారతదేశానికి రావడం అదో కంపల్షన్గా మేము రావాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ భారత్ ఎదుగుతోంది, భారత్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఇప్పుడు కూడా ఉంది. మనం ఖచ్చితంగా ఎదగగలము అండ్ మన టాలెంట్ వల్ల అమెరికా ఈరోజు ఈ స్థాయిలో ఉందన్న విషయాన్ని మనం గుర్తించాలి. అండ్ భారత్కి రండి, వచ్చి ఈ భారతదేశం నుంచి నాకేదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి మాత్రం రాకండి. వచ్చేవాళ్ళు భారతదేశానికి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలన్న ఉద్దేశంతో రండి అని శ్రీధర్ వెంబు గారు చెప్తున్నారు. నిజంగానే అనిపిస్తోంది, ఎక్కడున్నా సరే భారతీయులు ఎక్కడున్నా సరే, ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చెప్పినట్టుగా ఏ దేశంలో ఉన్నా సరే ఆ దేశపు సమాజంలో మమేకమవుతూ మన భారతీయులు సాగుతూ ఉంటారు. ఆ దేశపు పురోభివృద్ధిలో మన వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. అక్కడ కనీసం కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉంటాం. సో అట్లాగే
నిజంగా ఆత్మగౌరవ సమస్య అనుకున్నప్పుడు భారతదేశానికి రావడానికి, ఈ భరతమాతకు సేవ చేయడానికి మీరందరూ కూడా ప్రేరేపితులు కావాలని నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ ఇక్కడ చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. నాకు తెలిసినటువంటి చాలామంది ఎన్ఆర్ఐలు ఈ మధ్యకాలంలో భారత్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎస్, కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ని హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం కూడా మన దగ్గరే ఉంది. ఎన్ఆర్ఐలందరూ, ప్రవాస భారతీయులందరూ నేను చెప్పిన మాటల్లో ఏమైనా తప్పులు ఉంటే కనుక ప్లీజ్ క్షమించండి. అండ్ భారతదేశం కోసం మనమందరం మమేకమవుదాం. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.